అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. వేసవికాలంలో దాని నీడలో చాలా చల్లగా ఉండేది. ఆ ఇంటి ఆసామి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చొని ఉన్నాడు. అదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చొనిచ్చారు? పద పద అని ఆ ఆసామి ఆ అలగావాడిని అదిలించి కసిరాడు. ఎందుకు బాబు అలా కోపడతారు? ఎండ చాలా ఎక్కువగా ఉంది, నీడలో చల్లగా ఉంటుందని కూర్చున్నాను అన్నాడు ఆ అలగావాడు ఎంతో మర్యాదగా. అదేమీ కుదరదు, ఈ చెట్టు నా చెట్టు. నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత పెద్ద చెట్టును చేశాను. అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆ ఆసామి. అవునా, మరి అలా చెప్పరేంటి? అయితే ఒక పని చెయ్యండి, ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను అన్నాడు ఆ అలగావాడు. డబ్బు మాట వినేసరికి ఆ ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే, అమ్ముతాను, ఏమిస్తావు అన్నాడు ఆయన. బేరం జరిగింది. ఇద్దరు ముగ్గురు దారిని పోయే వాళ్ళ సమక్షంలో అలగావాడు ఆ చెట్టు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడని తను కొనేసుకున్నాడు. అది మొదలు ఆ అలగావాడు రోజు వచ్చి ఆ చెట్టు నీడనే కూర్చుంటూ ఉండేవాడు. ఆ దారినే తనకెరుగున్న వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళను కూడా పిలిచి ఆ నీడలోనే కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులు కూడా ఉంటే అవి కూడా హాయిగా ఆ చెట్టు నీడలోనే కూర్చునేవి. ఇది చాలక నీడకు కొన్న ఆ అలగావాడు మరొక పని చేయడం ప్రారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ అయితే పడుతూ ఉందో అక్కడక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడు. సమయాన్ని బట్టి, ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి ఆ చెట్టు నీడ ఆ ఆసామి ఇంటి ఆవరణలోనూ, ఇంటి ముందు, గడప ముందు, పడక గదిలోనూ, వసారాల్లోనూ కూడా పడుతూ ఉండేది. ఆ అలగావాడు మొహమాటం కూడా లేకుండా నీడపడిన ప్రతి చోటకి వెళ్ళి తిష్ట వేస్తూ ఉండేవాడు. ఇదంతా చూసి ఆ ఆసామికి చాలా కోపం వచ్చింది. ఏయ్, మా దొడ్లోకి, మా వసారాల్లోకి, మా గదుల్లోకి వచ్చి కూర్చోవటానికి నీకేం హక్కుంది అని ఆ ఆసామి అలగావాణ్ణి గద్దించి కసిరి అడిగాడు. బాబుగారు, నేను మీ చెట్టు నీడని డబ్బు పోసి కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడక్కడల్లా కూర్చోవటానికి నాకు హక్కు ఉంటుంది అన్నాడు ఆ అలగావాడు. ఆ ఆసామి కోపంతో రుసరుసలాడిపోయాడు. కానీ తాను చెట్టు నీడను వాడికి అమ్మిన మాట నిజమే కదా మరి. ఒకరోజు ఆ ఆసామి ఇంటిలో ఏదో కార్యం జరుగుతూ ఉంది. చుట్టాలను బంధువుల్ని పిలిచి విందు ఏర్పాటు చేశాడు. వాళ్ళంతా భోజనం చేసే చోట ఆ చెట్టు నీడ పడింది. అదే సమయానికి ఆ అలగావాడు చక్కగా వచ్చి ఆ నీడలో అక్కడ కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇది ఏమీ అర్థం కాలేదు. పిల్లవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవరో ఇక్కడ చతికిల పడ్డాడేమిటి అని వాళ్ళు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ అలగావాడు తాను చెట్టు నీడని కొనుక్కున్న విషయం అంతా కూడా వాళ్ళందరికీ చెప్పాడు. ఈ వింత సంగతి వెనకానే అక్కడ ఉన్న అతిథులందరూ కూడా గొల్లుమని నవ్వారు. ఆ ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్టయింది. ఆ మరుసటి రోజే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరొక దూర గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ సుఖాంతం.
ఉత్తరువులో మార్పు. చిన్న కథ చెప్పుకుందాం. లక్ష్మణ దేశంలో ప్రధాన నగరాలలో ఒకటైన లావణ్యపురిలో చీకటి పడిన తర్వాత దుండగులు, బందిపోట్లు నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పడి వాళ్ళని కొట్టి దోచుకోవడం ప్రారంభించారు. దీంతో చీకటి పడ్డాక ప్రజలు నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఆ నగరవాసులు ఈ విషయాన్ని నగరపాలకుడైన విరూపాక్షుడికి తెలియచేశారు. ఆ మరుసటి రోజే విరూపాక్షుడు ఆయన చీకటి పడ్డాక ప్రజలు నగర వీధులలో తిరగరాదు అంటూ ఉత్తర్వులను జారీ చేశాడు. ఈ ఉత్తర్వుల వల్ల సాయంకాలం అయ్యేసరికి నగర జీవితం స్తంభించిపోవటమే కాకుండా వర్తక వ్యాపారాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. నగర ప్రముఖులు కొందరు రాజధానికి వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకు తెలియచేశారు. మహారాజు మంత్రి చేత విరూపాక్షుడికి ఇలా రేఖ రాయించాడు. దుండగులు, బందిపోట్ల వలన కష్టం కలగకూడదన్న ఉద్దేశ్యంతో రాత్రుళ్ళు ప్రజలను వీధులలో తిరగకూడదు అనడం మంచిదే, కానీ న్యాయానికి అన్ని వేళల్లోనూ కూడా నిర్భయంగా వీధులలో తిరగవలసింది ప్రజలు, అంతేకాని దుండగులు కాదు. అందుచేత నువ్వు ప్రజల మీద విధించిన ఆంక్షలను నేరస్తులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులను మార్చవలసినదిగా అవసరం ఏర్పడింది అని తెలియచేశాడు. ఈ లేఖను అందుకున్న విరూపాక్షుడికి అందులో ఉన్న మహారాజు యొక్క మందలింపు అర్థమైంది. అతడు తక్షణమే నేరస్తులందరినీ కూడా పట్టుకోవటానికి తగిన ఏర్పాట్లన్నీ చేసి త్వరలోనే నగరంలో శాంతి భద్రతలను నెలకొల్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.